ఐఎన్ఎస్వి తారిణి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అని అంటే, ఈ ఐఎన్ఎస్వికి సంబంధించినటువంటి తారిణి ఏదైతే ఉందో ఇగో దీని ద్వారా ఇది భారత నావికా దళానికి సంబంధించినటువంటి సెయిలింగ్ వెసెల్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ఇండియన్ నేవల్కి సంబంధించినటువంటి భారత నావికాదళ సెయిలింగ్ వెసెల్ అని అంటున్నాం. సెయిలింగ్ వెసెల్. సో ఇప్పుడు ఈ సెయిలింగ్ వెసెల్నే మనం ఇక్కడ ఏమంటున్నాం? ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెసెల్ తారిణి అని అంటున్నాం. సో దీని ద్వారా ఒక 2 నెలల పాటు సముద్రంలో ఒక 2 మహిళలకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెయిలింగ్ని చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు భారత నావికానికి సంబంధించినటువంటి ఈ సెయిలింగ్ యాత్ర అనేది ఎన్ని నెలల పాటు చేపట్టారు అని అంటున్నాం? ఒక 2 months పాటు దీన్ని చేపట్టడం జరిగింది. ఇలా 2 months పాటు జరిగినటువంటి ఈ చారిత్రాత్మక సెయిలింగ్లో ఎవరు పాల్గొన్నారు అని అంటే 2 మహిళలు ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది. సో ఇలా ఇగో దీనిని గురించి ఏమైనా క్వశ్చన్ అడిగితే ఇగో ఆన్సర్ చేయండి. 2 మహిళలు ఈ చారిత్రాత్మకంగా చేపట్టినటువంటి 2 నెలల సెయిలింగ్లో పాల్గొనడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక సాగర్ పరిక్రమకి సంబంధించినటువంటి 4 అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సాగర్ పరిక్రమకి సంబంధించి సాగర్ పరిక్రమ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది సముద్రానికి సంబంధించి, సాగర్ పరిక్రమ. సో ఈ సాగర్ పరిక్రమకి సంబంధించినటువంటి 4లో భాగంగా ఇగో వీరు ఈ సెయిలింగ్ వెసెల్కి సంబంధించినటువంటి యాత్రలో పాల్గొనడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మహిళా అధికారులు ఇటీవల దేనిలో పాల్గొనడం జరిగింది సముద్రానికి సంబంధించి అని అంటే ఐఎన్ఎస్వి అని గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్వి తారిణిలో పాల్గొనేటువంటి మహిళా అధికారులు ఎందరు అని అంటే 2 అని గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఈ అంశం కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ స్కేంజన్ వీసా గురించి మాట్లాడదాం. దేనిని గురించి అని అంటున్నాం? స్కేంజన్ వీసా అని అంటున్నాం. స్కేంజన్ వీసా అనగా ఏమిటి ఒకసారి మీకు తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. స్కేంజన్ వీసా, పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్. స్కేంజన్ వీసా అనగా ఏమిటి అని క్వశ్చన్ వస్తుంది. ఏం ఆన్సర్ చేస్తారు ఒకసారి మీ ఆన్సర్ని చేయండి. వెరీ గుడ్ మల్లిక. సో స్కేంజన్ వీసా అనేది దేనికి సంబంధించింది అని అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటిదిగా గుర్తించాల్సి ఉంటుంది. దేనికి సంబంధించి అని అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి వీసా. దేనికి సంబంధించిన వీసా అని అడుగుతారు అని అంటే ఇగో మీరు వెంటనే ఆన్సర్ వచ్చి యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి వీసాగా స్కేంజన్ వీసాని గుర్తుంచుకోండి. మరి ఈ స్కేంజన్ వీసాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అని అంటే ఇది భారతీయులకు ఇచ్చేవారు. ఇంతకుముందు భారతీయులకు ఈ స్కేంజన్ వీసా అనేది ఇచ్చేవారు. అయితే ఇది ఎన్ని నెలల కోసం ఇచ్చేవారు అని అంటే 3 నెలల కోసం ఇచ్చేవారు. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఒక 25 దేశాలలో ఈ స్కేంజన్ వీసా అనేది కలిగి ఉంటే మీరు కొన్ని దేశాలను తిరగవచ్చు. అయితే ఈ స్కేంజన్ వీసాకి సంబంధించి ఇప్పుడు పలు మార్పులు అనేవి రావడం జరిగింది. స్కేంజన్ వీసాలో ఏంటి అని అంటే ఒక 5 సంవత్సరాల వరకు ఈ స్కేంజన్ వీసా అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో మళ్ళీ 5 సంవత్సరాలను ఎలా అంటే 3+2 అని మనం విభజించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 3 సంవత్సరాల పాటు స్కేంజన్ వీసాను నువ్వు తీసుకోగలిగితే నువ్వు తీసుకున్నన్ని సార్లు సమర్థవంతంగా ఈయూలో నువ్వు స్పెండ్ చేసి రావాలి. ఓకే, యూరోపియన్ యూనియన్లో నువ్వు తిరిగి రావాల్సి ఉంటుంది.
సో అలాగే ఈ స్కేంజన్ వీసాతో ఇప్పుడు ఈ ఈ 3 సంవత్సరాల లోపు ఎన్నిసార్లు అయితే స్కేంజన్ వీసా తీసుకొని ఉంటావో ఒక 2 సార్లు అలా తీసుకొని ఉంటే తిరిగి వచ్చిన తర్వాత ఇంకొక 2 ఇయర్స్ పాటు ఈ స్కేంజన్ వీసా అనేది యూరోపియన్ యూనియన్ దేశాలలో తిరిగేందుకు భారతీయులకు ప్రత్యేకమైనటువంటి సవరణలను కల్పిస్తూ ఈ స్కేంజన్ వీసాను తీసుకురావడం జరిగింది. సో మరి ఈ స్కేంజన్ వీసాకి సంబంధించినటువంటి నిబంధనలలో ఇటీవల వచ్చినటువంటి మార్పులు ఇవి. సో ఇప్పుడు ఇంతకుముందు 3 నెలలు ఉన్నటువంటి స్కేంజన్ వీసా భారతీయులకి 5 సంవత్సరాల పాటు యూరోపియన్ యూనియన్లో ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. సార్ మరి యూరోపియన్ యూనియన్ అనేటువంటి దేశాలకు భారతీయులు వెళ్ళి అడ్వాన్స్డ్ దేశాలలో పనిచేయవచ్చా? ఈ స్కేంజన్ వీసా తీసుకుంటా అంటే చెయ్యొద్దు, ఎంజాయ్ చేయాలి అక్కడ అంతే. ఈ వీసా తీసుకొని పోయి నీ డబ్బులతో ఖర్చు పెట్టి అక్కడ స్టే చేయవచ్చు. ఒక 5 ఇయర్స్ పాటు అక్కడ ఉండేందుకు ఇప్పుడు ఈ వీసా అనేది అవకాశం కల్పిస్తుంది. కానీ అక్కడ ఉండేటువంటి వారిలాగా పనులు చేసేందుకు, అక్కడ ఉపాధి పొందేందుకు ఇది అవకాశం కల్పించదు. సో ఇది స్కేంజన్ వీసాకి సంబంధించింది. స్కేంజన్ వీసా నిబంధనలు భారతీయుల కోసం సడలించారు లేదా నిబంధనల మార్పు చేశారు. స్కేంజన్ వీసా ఏ ప్రాంతానికి సంబంధించింది, ఏ దేశానికి సంబంధించింది అని క్వశ్చన్స్ ఇచ్చి USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాని లేదు అని అంటే UK, లేకపోతే EU, లేకపోతే రష్యా ఇలాంటి పేర్లు ఇస్తే మీరు గుర్తించాల్సింది EU అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ స్కేంజన్ వీసాకి సంబంధించినటువంటి మార్పులు ఏవైతే జరిగాయో ఇగో వీటిని మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఒక 29 దేశాలలో ఈ స్కేంజన్ వీసా ద్వారా యూరోపియన్ యూనియన్కి సంబంధించి మీరు తిరగవచ్చు. రైట్, ఇక నెక్స్ట్ ఒక